హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 25, 26, 27 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. ఈ రాశి వారికి శుక్రుడు 11వ స్థానంలో సంచరించబోతున్నాడు. ఈ టైంలో మాత్రం మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మీ యొక్క తలరాత మారబోతుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. వృశ్చిక రాశి వారికి మే 25, 26, 27 తేదీల్లో అదృష్టం పట్టబోతుంది. వీరి తలరాత అనేది పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు 11వ స్థానంలో సంచరించబోతున్నాడు. ఈ టైంలో మీకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో మీరు విజయాలను పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం పట్ల అధిక ప్రేమను అయితే వారు కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు కూడా ఎవ్వరికి అర్థం కావు. వీరు అధిక తెలివితేటలను, మంచి సమయ స్ఫూర్తిని వీరు కలిగి ఉంటారు. పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే మనం చూసినట్లు అయితే వీరి గోచార ప్రకారం వీరికి చాలా అనుకూలమైన సంఘటనలు అయితే ఈ టైంలో జరగబోతున్నాయి. ఈ 3 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే మీకు శుక్రుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. మీరు ఏ పని తలపెట్టినా ఈ టైంలో మంచి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందబోతున్నారు. అన్ని రంగాల్లో విజయాలను సాధించబోతున్నారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం పట్టబోతుంది. మీ దశ అనేది తిరగబోతుంది. మునుపటి కాలంతో పోల్చుకుంటే ఈ టైం మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుపటి కాలం కంటే ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికి అయితే అధికంగా లాభాలు వస్తాయి. ఎందుకంటే లాభస్థానంలో మీకు శుక్రుడు ఉండటం వల్ల మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఆకస్మిక ధన లాభం మీకు కలగబోతుంది. స్నేహితులతో మీరు
ఈ 3 రోజులు ఉల్లాసంగా గడపబోతున్నారు. ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి మంచి విజయ అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ టైంలో ఈ వృశ్చిక రాశి వ్యక్తులు అయితే ఉన్నారో వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు అనేవి పెరగబోతున్నాయి. కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళను కూడా మీరు ఈ టైంలో ఎదుర్కొనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీ గోచారం ప్రకారం మీకు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే అంకిత భావంతో డబ్బు సంపాదించి సొమ్ము పోగు చేసుకుంటారు. డబ్బుని మీరు కొంచెం పొదుపు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉంటారో వాళ్ళైతే ఈ టైంలో కలుస్తారు అని మనం చెప్పుకోవచ్చు. నూతన వ్యక్తి కూడా మీకు ఈ టైంలో పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దృఢ సంకల్పంతో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి అందరూ కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. విందు వినోదంలో మీరు పాల్గొంటారు. మొత్తానికైతే ఈ 3 రోజులు మీరు చాలా ఆనందంగా ఉంటారు. డబ్బు పరమైన సమస్యలు తీరిపోతాయి. చాలా బిజీగా ఉండబోతున్నారు. మీకు మానసిక ప్రశాంతత కూడా ఈ టైంలో లభించబోతుంది. మీకున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ టైంలో తీరిపోతాయి. మీకు ధనం అనేది 4 వైపుల నుండి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అనేది తీరబోతుంది. ఈ టైంలో మీరు ఇల్లు కొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు మీకున్న వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు మంచి విజయాలను పొందుతారు. మంచి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. మీ కెరియర్కు సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరుతుంది. మీ యొక్క దశ అనేది తిరగబోతుంది. మీకు అదృష్టం పట్టబోతుంది. నిజంగా చెప్పాలంటే నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ టైంలో డబ్బు అనేది మీకు ఏదో వైపు నుంచి చేతికి అందబోతుంది. అయితే పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు. అయితే డబ్బు అనేది మీకు చేతికి అందబోతుంది. డబ్బు వృధా చేయకండి. అలాగే జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ మీకు ఈ టైంలో ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్న ఈ టైంలోనైతే మీకు తీరిపోతాయి. ఈ మూడు రోజులు అయితే మీరు చాలా బిజీగా ఉంటారు. అలాగే మీరు ఏ పని తలపెట్టిన మంచి విజయాలను సాధిస్తారు. ఎందుకంటే మీకు శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా గ్రహాల అనుకూలత, దైవం యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. అయితే నిత్యం మీరు శివారాధన చేసుకోండి. వీలైతే సోమవారం ఒక్క రోజైనా శివారాధన చేసుకోండి. ఈ రాశి వ్యక్తులకైతే మంచి ఫలితాలు ఖచ్చితంగా రాబోతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు కాబోతుంది.